జీవితంలో సమస్యలు రావటం సర్వసాధారణం. కానీ ఆ సమస్యకి ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం అంటూ ఉంటుంది. దానికి సరైన మార్గదర్శకం, దాంతో పాటు దైవ విశ్వాసం, అలానే మనం చేసే పనుల పట్ల ఒక నమ్మకం. ఇవన్నీ కలగలిస్తే అది మనకి అదృష్టం అవుతుంది. మరి ఇక్కడ మనకి అదృష్ట రత్నాలను, దాంతో పాటు దైవ విశ్వాసంతో కూడి మనకెంతో అద్భుతంగా అదృష్టరత్నం ధరించిన వెంటనే జీవితంలో చాలా మార్పులు, సుఖదుఖాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తూ ఉంటాయి. మరి ఇలాంటి అదృష్ట రత్నం ప్రతి ఒక్కళ్ళు కూడా ధరించి కాలసర్ప దోషాలు, దృష్టి దోషాలు, నరఘోష ఇలాంటి వాటితో సతమతం అవుతుంటే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక్క అదృష్ట రత్నం ధరిస్తే చాలు, ఇలాంటి సమస్యలన్నింటినీ పక్కన పెట్టేసేయచ్చు. జీరో నుంచి హీరో వరకు ఎంతో మంది అదృష్ట రత్నాన్ని ధరించి మేము ఫలానా అని చెప్పుకుంటే స్థాయికి ఎదిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంబానీ చూసుకున్నా, టాటా, బిర్లా ఇలా ఎంతమందిని చూసుకున్నా వాళ్ళందరూ కూడా అదృష్ట రత్నాన్ని ధరించిన వారే. అలాంటి మహోన్నతులైన డాక్టర్ మహారాజ్ రమణ యోగిలాల్ గురూజీ గారు మన స్టూడియోకి విచ్చేయడం నిజంగా మన అదృష్టం. మరి ఆయనతో మాట్లాడి పోలని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు నేను విన్నది నిజంగా ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, మరణం అంచుల వరకు వెళ్ళి అక్కడ ఎందుకో ఫోన్ చూసే ఆ ప్రేరణ కలిగింది. వాళ్ళకు ఉండాలనుంది, వాళ్ళకి అదృష్టం రాసి పెట్టుంది, భూమి మీద బతికేది, చక్కగా అనుభవించేది. మీ వీడియో కనిపించిందంట, అన్నీ ట్రై చేసాం, ఇది ఎందుకు చేయకూడదు అని చెప్పేసి. నిజంగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా చనిపోదామని తిరుపతికి వెళ్ళి అక్కడ రూమ్ బుక్ చేసుకుని ఆ ఉన్న టైంలోనే మీ వీడియో తారసపడ్డం, వాళ్ళకి ఆలోచన రావడం, మీ దగ్గరికి రావడం, 4 నెలల్లోనే మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోవడం. నిజంగా ఏదన్నా కేసులో ఇరుక్కున్నాము, మనకి పెద్దవాళ్ళు ఎవరూ తెలియనప్పుడు నిజంగా చావు తప్పితే ఇంకా వేరే శరణ్యం ఏది ఉండదో అనిపిస్తుందండి అలాంటి టైంలో. కానీ ధైర్యంగా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి చక్కగా పెట్టుకున్న తర్వాత మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. కేసు కూడా కొట్టేశారు, కేసు ఆయన తప్పు లేదని చెప్పేసి కూడా వదిలేశారంట. చాలా బాగా అసలు ఎలా వచ్చారు, అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అప్పుడు దుర్గా పసుపులేటి అనుకుంటా. వాళ్ళ వాళ్ళ అమ్మాయి ఎంతో చక్కగా ఉంటుంది. అమ్మాయి ముఖం చూస్తేనే మీకు చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళ హస్బెండ్ కూడా అలా ఉంటాడు. స్వామి, మేము యాక్చువల్గా 4 నెలల క్రితం 6 నెలల క్రితం వచ్చాము. వచ్చినప్పుడు మేము అంతకు ముందు తిరుపతి వెళ్ళాము చనిపోదామని. చనిపోయేది ఏదో తిరుపతిలో చనిపోదాం, మా పరువంతా పోయింది, మా ఆస్తులన్నీ పోయినాయి, వ్యాపార వ్యవహారాలు దెబ్బతిన్నాయి, దేంట్లో కేసులు ఇరికిపోయాము, ఇక సాగు తప్పితే రెండో మార్గం లేదని ఎప్పుడు చనిపోవాలని ముహూర్తం నిర్ణయించుకుని అక్కడ రూమ్ బుక్ చేసుకుని అక్కడ వెళ్ళి కూర్చున్నాము. కూర్చున్నాక ముహూర్తానికంటే ముందు ఖాళీగా ఉన్నప్పుడు ఏదో రీల్ చూస్తుంటే ఆ రీల్లో మీది వచ్చింది. చూడంగానే నాకు నమ్మకం కలిగి ఎట్లయినా నా మెడలో గొలుసు ఉంది, ఆ గొలుసు తోటి అదృష్టరత్నం కొనుక్కుందామని వచ్చి అదృష్టరత్నం పెట్టుకుని వెళ్ళాము. తర్వాత ఏ విచిత్రం జరిగిందో ఏమీ తెలియదు స్వామి, మాకు అసలు ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా అయిపోయి ఈ రోజున మా జీవితం అంతా చక్కగా మారిపోయిందని చెప్పి అమ్మాయి టెస్టిమోనియల్ కూడా ఉంటుంది, మా దాంట్లో పెడతాను చూడండి. వీరు దుర్గా పసుపులేటి ఆంధ్ర రాజోలు 4 నెలల క్రితం చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు వచ్చారు. ఏమేమి జరిగిందో, ఎట్లా జరిగిందో మీరు చెప్పండి అమ్మా. మా వారికి జాబ్ పోయిందన్నమాట. జాబ్ పోతే అప్పుడు కేసులోకి వెళ్ళిపోయారు. ఆయన పొరుగు పోయింది, చనిపోదామన్న స్థితిలోకి వెళ్ళి తిరుపతిలో ఒక రూమ్ తీసుకుని ఇద్దరం వెయిట్ చేసి చనిపోదాం అనేసి కూర్చుని ఫోన్ చూస్తా ఉంటే మీ రీల్ వచ్చింది దాంట్లో, ఇన్స్టాగ్రామ్ లో చూసి అదృష్టరత్నం సరే ఒకసారి చూద్దాము. నేను మెళ్ళ తాడు అమ్మేసి చేయను మరుసటి రోజుని ఇక్కడికి వచ్చామన్నమాట. మా ఇంట్లో రూపాయి లేని పరిస్థితి. నేను ధరించిన కొన్ని రోజులకి కేసు అయితే వెనక్కి వెళ్ళిపోయింది, ప్రాబ్లం సాల్వ్ అయింది. మాకు తినడానికి అన్ని దగ్గరికి వస్తున్నాయి, డబ్బు దగ్గర నుండి తినడానికి అన్ని అందుబాటులోకి అన్ని మంచి జరుగుతున్నాయి అన్నమాట. లేదు అనడానికి లేదు, ప్రతిదీ అందుతుంది. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయి సార్. నేనైతే నమ్ముతున్నాను సార్ అదృష్టరత్నాన్ని. అమ్మ అద్భుతంగా ఉందమ్మా సార్, అద్భుతం సార్. లేదు శుభం బియార్, శుభం బియార్, శుభం బియార్. చావు దేనికి పరిష్కారం కాదు. ఎప్పుడైనా సరే నిజంగా మీ కుటుంబం మీద మీకు ప్రేమ ఉంటే చావు కాదు పరిష్కారం, అదృష్టరత్నం పెట్టుకోవాలి. నేను ఎప్పుడూ చెప్తాను, మంచి కుటుంబాలు, మంచి జంటలు, బాగా సంపాదించుకున్న వాళ్ళు, బాగా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అదృష్టరత్నం కంపల్సరీ ఉండాలి. అది ఒక రక్షణ అనమాట. చాలా సంతోషం గురుగారు, మంచి విషయాలు తెలియజేశారు. శుభం బియార్.